వెల్కమ్ టు డే 2 ఆఫ్ లెర్నింగ్ ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఈ రోజు మనం విప్రో ఇంకా యాక్సెంచర్లో అడిగిన ఈ ఎస్క్యూఎల్ క్వశ్చన్ ని డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద సెకండ్ హైయెస్ట్ సాలరీ ఇన్ ద గివెన్ టేబుల్. సో సాలరీ అనే కాలం ఉంటుంది, అందులో సెకండ్ హైయెస్ట్ సాలరీ మనం కనుక్కోవాలి. సో మనం దానికోసం ఈ ఎస్క్యూఎల్ టాపిక్స్ ని యూజ్ చేస్తాం. సబ్ క్వెరీ అని ఇంకోటి మ్యాక్స్ ఫంక్షన్, ఈ రెండు కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనం ఈ క్వెరీని సాల్వ్ చేస్తాం. సో రీసెంట్గా సబ్ క్వెరీస్ మీద ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో ఒక వీడియో చేసా, చూడకపోతే అది చూసేయండి. సో ఇన్స్టాగ్రామ్ అనే డేటాబేస్ ఉంది, సో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో అందులో ఎంప్లాయ్ అనే టేబుల్ ఉంది. సో ఎంప్లాయ్ టేబుల్ని ఎగ్జిక్యూట్ చేస్తే నేమ్ అనే కాలం ఉంది, శాలరీ అనే కాలం ఉంది. శాలరీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాలరీస్ ఉన్నాయి. సో మనం చూసుకున్నట్టయితే అందులో హైయెస్ట్ శాలరీ 90,000 అండ్ ద సెకండ్ హైయెస్ట్ శాలరీ ఇస్ 80,000. సో మనం సబ్ క్వెరీస్ యూజ్ చేసి ఆ 80,000 ఆ వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. సో దానికి మనం సెలెక్ట్ మ్యాక్సిమం ఆఫ్ శాలరీ. సో ఇది ఆ శాలరీ అనే కాలంలో మ్యాక్సిమం శాలరీని రిట్రీవ్ చేస్తుంది ఫ్రమ్ ఏ టేబుల్ నుండి, ఎంప్లాయీ టేబుల్ నుండి. వేర్ అనే కండిషన్ ఇచ్చుకుంటాం, వేర్ శాలరీ లెస్ దెన్. మనం లెస్ దెన్ ఎందుకు ఇచ్చుకుంటున్నాం అంటే హైయెస్ట్ శాలరీ కన్నా తక్కువ ఉన్న శాలరీస్లో అందులో హైయెస్ట్ శాలరీ మనం తీసుకుంటే అది సెకండ్ హైయెస్ట్ శాలరీ అవుతుంది. సో అందుకే మనం సబ్ క్వెరీ యూజ్ చేస్తాం. ఇందులో సబ్ క్వెరీ ఏం రాస్తామంటే సెలెక్ట్ మ్యాక్సిమం ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ ఈ సబ్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ సబ్ క్వెరీ రిజల్ట్ ఏమొస్తుంది, మ్యాక్సిమం ఆఫ్ శాలరీ అంటే ఏంటి, 90,000. సో ఇది మొత్తం 90,000తో రిప్లేస్ అవుతుంది. సో మ్యాక్సిమం ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ లెస్ దెన్ 90,000 కన్నా ఉన్న శాలరీస్ లో హైయెస్ట్ శాలరీ ఏంటి, సెకండ్ హైయెస్ట్ శాలరీ. సో లెట్స్ సి. సో 80,000. సో సబ్ క్వెరీస్ ఇలా రాస్తాం.